62లో వచ్చిన ఫ్యాంటసీ మూవీ 'గులేబ కావళ కథ'. ఆ పువ్వుందో లేదో నాకు తెలీదు కదండీ. చూస్తుంటే మనం చదివి విన్న కథల్లాగానే ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినట్లు ఉండే సినిమా ఇది. సి. నారాయణ రెడ్డి గారు రాసిన గీతం, ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు పాడిన ఈ పాటను పాడడానికి లోకేష్ గారిని, సౌమ్య గారిని పిలుద్దామా? నన్ను దోచుకుందువటే అంటూ. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూలదండ ఓళే కర్పూర కళిక ఓళే, కర్పూర కళిక ఓళే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు, సంఖ్యలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాసుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. నామది మందిరమై నీవే ఒక దేవతవై, నామది మందిరమై నీవే ఒక దేవతవై. వెలసినావు నాలో నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని.